ప్రైజ్ ద లార్డ్. టుడేస్ వర్డ్, ఈరోజు వాక్యము. ఫస్ట్ ఐ విల్ టెల్ ఇన్ తెలుగు, దెన్ ఐ విల్ ఆల్సో టెల్ ఇన్ ఇంగ్లీష్. అక్టోబర్ నెల 9వ తారీఖు 2024. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 8 మరియు 9 వచనాలు. మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు నొద్ద మనవి చేసిరి. సమూయేలు ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ ప్రజలందరూ సమూయేలును రిక్వెస్ట్ చేసుకున్నారు. మా కోసం నీవు ప్రార్థన చేస్తూ ఉండు అని చెప్తే ఆయన వాళ్ళు చెప్పినట్టుగా ప్రార్థన చేస్తే యెహోవా ఆయన ప్రార్థనను అంగీకరించి వారికి వారి శత్రువులపైన విజయము దయచేస్తారు. కాబట్టి మనం గమనించవలసింది ఏమంటే, మన కోసం ఒకరు ప్రార్థన చేస్తే మనకది ఆశీర్వాదం. దేవుని సేవకులు లేదా ఎవరైనా నీతిమంతులు లేదా నిజాయితీ గల ప్రార్థనా యోధులు లేదా యేసు ప్రభువుతో చాలా సత్సంబంధాన్ని కొనసాగించే ఎవరైనా సరే మన కోసం ప్రార్థించినప్పుడు అది ఎల్లప్పుడూ మనకు ఆశీర్వాదం. మన కోసం ప్రార్థించే ఒకరు ఎక్కడో ఉన్నారంటే అది నిజంగా గొప్ప ధన్యత. దేవుడు మన మాట వింటారని ఈ రోజుల్లో ప్రజలు వాదిస్తున్నారు. అంటే మేం ప్రార్థన చేసినా వింటారు, ఏం వాళ్ళే మన కోసం ప్రార్థన చేయాలా అంటుంటారు కొంతమంది. కరెక్టే, ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు వింటారు. మనమందరం దేవుని పిల్లలం కాబట్టి దేవుడు మన మాట వింటారు, దానిలో ఎలాంటి సందేహం లేదు. కానీ అదే సమయంలో మన తోటి క్రైస్తవుల ప్రార్థనలు మనకు అవసరం. పరిశుద్ధ పౌలు గారు కూడా అతని కోసం ప్రార్థించమని చాలాసార్లు అడిగినట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. కొలస్సీయులకు రాసిన పత్రిక 4:4, రోమాపత్రిక 15:32లో ఇంకా కొన్ని రెఫరెన్సెస్ ఉన్నాయి. ఇక్కడంతా పౌలు గారు తన కోసం ప్రార్థించమని ఇతరులను అడుగుతున్నారు. అంటే ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకోవాల్సిందే. పౌలు గారే తన కోసం ప్రార్థించమని అడిగితే మరి మన కోసం ప్రార్థించమని ఇతరులను అడగడంలో తప్పు లేదు కదా. కాబట్టి ఇతరులను అడిగి మన కోసం ప్రార్థించమని అడుగుదాం. అదేవిధంగా ఇతరుల కోసం మనము ప్రార్థిస్తాం. నేనైతే ప్రతిరోజు ఉదయాన్నే మోకాళ్ళ పైన ఉండి నాకు ఎవరెవరు ప్రార్థన చేయమని చెప్పి ఉంటారో గుర్తు వచ్చిన వాళ్ళందరి కోసం మోకాళ్ళ మీద ప్రార్థన చేసి లేస్తాను. నిజంగా అది ఒక గొప్ప ఆశీర్వాదము. అది ఎంత ధన్యత అంటే ఆ రోజు నాకు మరి చాలా సంతోషంగా ఉంటుంది. ఒక్కరోజు ప్రార్థన చేయకుండా ఉన్నట్టుగా నా జీవితంలో గుర్తులేదు. ప్రతిరోజు ప్రార్థన మోకాళ్ళ పైన చేస్తాను. ఎప్పుడో మరి నాకు చాలా బాగలేనప్పుడు తప్ప మోకాళ్ళ మీద ఉండనేమో, కానీ అట్లీస్ట్ కూర్చొనైనా ప్రార్థన చేస్తాను. ప్రార్థన అనేది బలమైన ఆయుధము. బిషప్ టిటి జేక్స్ గారు ఈ విధంగా తన తల్లి గురించి చెప్తున్నాడు. ఆమె ఏ ఇతిహాస నాయకుడి కంటే చాలా ఉన్నతమైన యోధురాలైంది. ఆమె మోకాళ్ళపై ఉన్నతంగా మారింది. ఆమె ఒక చేతిలో కత్తితో మృత్యువు మరియు వ్యాధి అనే శత్రువులతో పోరాడింది. మరియు ఆమె తన మరొక చేత్తో పరలోకం వైపు చాచి దేవుని సహాయాన్ని మరియు ఆయన దయను వేడుకుంది. కనుక మనం కూడా ఇతరుల కోసము ప్రార్థిద్దాం. దేవుడు మిమ్మను దీవించునుగాక. Praise the Lord. Today's word, 9th October 2024. 1 Samuel chapter 7 verses 8 and 9. And the children of Israel said to Samuel, Cease not to cry unto the Lord our God for us, that he will save us out of the hand of the Philistines. And Samuel cried unto the Lord for Israel, and the Lord heard him. Dear beloved brothers and sisters in Christ, we need the prayers of our fellow Christians, because to go forward in the life, sometimes we may not be able to pray for us, then our friends will lift us up in prayer. Prayer is the most essential thing. We need to pray for each other. It's always a blessing when servants of God or any righteous person or an honest prayer warrior or a person who maintains a wonderful relationship with Lord Jesus Christ prays for us. Here Samuel prayed for Israel because they requested him. God heard the prayer of Samuel and he granted them victory over their enemies. People argue these days that God listens to us, then why we should
why we should need the prayers of someone else. We need, yes, God listens to us as we are all children of God, no doubt about that. He listens to each one of us, but at the same time, we need prayers of our fellow Christians. Even St. Paul asked it to pray for him in some places of the Bible. We can see Colossians 4:4, Romans 15:32, and some other references are also there. So let's pray for each other. Bishop T.D. Jakes tells like this about his mother. She became a warrior far superior to any epic hero. She became a giant on her knees. With a sword in one hand, she battled the enemies of death and disease, and with her other hand stretched toward heaven, she kept beseeching God's help and His mercy. So let's pray for each other. God bless you.